ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరట వందనాలండి. సో మరి ఒక్క వీడియోతో మేము ముందుకు రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందును బట్టి దేవునికి స్తుతులు. సో దయచేసి అందరూ శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాను. సో ఈరోజు ఒక సబ్జెక్టు మనం తెలుసుకోబోతున్నాం. సో ఆత్మ అనే సబ్జెక్టు మీద, ఆత్మ అనే అంశం గురించి నేను మాట్లాడబోతున్నాను. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆత్మకి నిర్వచనం, ఆత్మ అని చాలా సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కనుక దేవుని ఆత్మని, పరిశుద్ధాత్మని, అలాగే జీవాత్మని, అలాగే లౌకిక ఆత్మని, అపవిత్ర ఆత్మని, ఇంకా దురాత్మని, మనుష్యాత్మని, ఇలా చాలా సందర్భాల్లో ఆత్మ గురించి రాయబడి ఉంది. అయితే దేవుని యొక్క ఆత్మ మనుషుల పట్ల అది ఎలా పనిచేస్తుంది అనేది ముందు వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఈ ఆత్మ అనేది దేవునికి ఎలా రిలేటివ్, అంటే ఆత్మ అనేది దేవునికి ఎలా సంబంధించింది అనే విషయాన్ని మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎందుకు నేను ఆత్మ అనేది దేవుడికి ఎలా రిలేటివ్, ఎలా సంబంధం అని చెప్తున్నానంటే, దేవుడు ఆత్మ గనుక అని మనకి వాక్యం ఉంది పరిశుద్ధ గ్రంథంలో నుండి. యోహాను 4:24 ఉంటుందండి, దేవుడు ఆత్మ గనుక అని రాయబడింది. అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండును. ఈ రెండింటిని నేను ఎందుకు మీకు చెబుతున్నానంటే, ఒక చోట దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండును అని ఉంది, అంటే ఒక చోట దేవుని ఆత్మ అని ఉంది, ఒక చోట దేవుడే ఆత్మ అని ఉంది. చాలామంది ఏమంటారంటే, పరిశుద్ధాత్మ దేవుడి నుండి వచ్చినప్పటికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు అనేవాడు సపరేట్గా ఒక భావోద్రేగాలు కలిగి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు అంటారు. ఆత్మదేవుడు అంటే పరిశుద్ధాత్ముడు అంటారనమాట. వారు ఎందుకు అలా అంటారంటే, పరిశుద్ధాత్ముడు అని బైబిల్లో రాయబడింది కాబట్టి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 2వ వచనం మనం గమనించినట్లయితే, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతి మేము వినలేదని చెప్పిరి. అక్కడ పరిశుద్ధాత్ముడు అని రాయబడి ఉంటుంది. అలాగే రోమా 8:26 కూడా ఆత్మ సహాయం చేయుచున్నాడు అని అక్కడ ఉంటుంది. అలాగే ఎఫెసీ 4:4 కూడా ఆత్మ ఒక్కడే అని అక్కడ ఉంటుంది. అలాగే ఎబ్రీ 3:7 కూడా పరిశుద్ధాత్ముడు ఇట్లు చెప్పుచున్నాడు అని రాయబడి ఉంది. ఇక్కడ డూ 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 అని రాయబడి ఉన్నాయి కాబట్టి పరిశుద్ధాత్ముడు అంటే ఒక దేవుడు, ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక పర్సన్ అని చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నారు. తండ్రి అయిన దేవుడు ఒకరైతే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒకరు అని చాలామంది అనుకుంటారు. ఇక్కడ యేసు ప్రభు గురించి ఈ యొక్క వీడియోలో ప్రస్తావన కాదండి. ఓన్లీ ఆత్మ గురించి ఒక కంక్లూషన్ మనం తెలుసుకున్న తర్వాత ఇంకా ఆత్మకు సంబంధించినటువంటి అనేక విషయాల గురించి మనం ప్రస్తావిద్దాం. పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ దేవుడు అని ఎందుకు అనేక మంది క్రైస్తవులు అంటున్నారంటే, ఈ పరిశుద్ధాత్ముడు అని రాయబడి ఉంది కాబట్టి. అలాగే ఒక చోట అంటే పరిశుద్ధాత్ముని దుఃఖపరచకుడి అని ఉంటుంది. ఎఫెసీ 4:30 దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి. ఈ భావోద్రేగాలు అనేవి ఒక వ్యక్తికి ఉంటాయి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక పర్సన్లా, ఒక వ్యక్తిలా భావోద్రేగాలు కలిగి తండ్రి అయిన దేవుడు ఎలాగో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలా ఉన్నాడు అనే భావజాలంతో చాలామంది ఉన్నారు. ఎఫెసీ 4:30 దేవుని ఆత్మను దుఃఖపరచకుడి అని క్లియర్గా ఉంటుందండి అక్కడ. ఆత్మను దుఃఖపరచకుడి, పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచకుడి అని ఉండదు, దేవుని ఆత్మని దుఃఖపరచకుడి అని ఉంటుంది. పరిశుద్ధాత్మకు దుఃఖం కలిగింది అంటే దేవునికి దుఃఖం కలిగిందని మనం అర్థం చేసుకోవాలి. 1 పేతురు 4:14 కూడా మనం గమనించినట్లయితే, దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు అంటే అక్కడ కూడా డూ అనేది రాయబడింది. కానీ అక్కడ ఏముంటుంది స్టార్టింగ్లో? దేవుని ఆత్మ. ఇక్కడ డూ ఏదైతే ఉందో అది దేవుని ఆత్మ. ఆత్మకు డూ ఉన్నంత మాత్రాన సపరేట్ దేవుడు కాదండి, ఆత్మే. ఆత్మకు డూ ఉన్నంత మాత్రాన సపరేటు ఆత్మను దేవుడిగా భావించకూడదు, ఆత్మే. అలా అని ఆత్మకు ఆపాదించిన ప్రతి విషయం కూడా అది దేవుడికి కలిగిందని మనం భావించాలి, అంతే తప్ప సపరేట్గా ఆత్మదేవుడికి కలిగింది అని భావించకూడదు. అసలు పరిశుద్ధాత్మనగా మనం ఒక్క మాటలో తెలుసుకోవాలంటే, ఒక్క మాటలో మనం చెప్పాలంటే, లూకా 1వ అధ్యాయం 35వ వచనం మనం గమనించాలి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. అక్కడ క్లారిటీగా ఉందండి,
పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, దూత చెప్తుంది మరియంతోటి, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. సర్వోన్నతుడు అనగా తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. కనుక పరిశుద్ధాత్మ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని శక్తి, సర్వోన్నతుని శక్తి అని మనకి బైబిల్ తెలియచేస్తుంది. సో దేవుని శక్తి ఏదైతే ఉందో పరిశుద్ధాత్మ శక్తి కొన్ని సందర్భాల్లో ఒక పర్సన్గా మనకి బైబిల్ చూపిస్తుంది. సో ఆదికాండము 6:3 మనం గమనించినట్లయితే, యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటే దేవుడు వాదించడు అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని తండ్రి అయిన దేవుడు ఒకరు, ఆత్మదేవుడు ఒకరు. సో ఆత్మదేవుడు నరులతో ఎల్లప్పుడూ వాదించడు అని మనం అర్థం చేసుకోవద్దు. యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటే ఆత్మదేవుడు సపరేట్గా వాదించడు అని అర్థం తీసుకోకూడదు. దేవుడు వాదించడు అనే అర్థమే అక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో దేవుడు ఆత్మ గనుక అంటే ఆ ఆత్మే తండ్రి అయిన దేవుడు అని అర్థం చేసుకోవాలండి. దేవుడు ఆత్మ గనుక అని చెప్పినప్పుడే ఆత్మ అనేది, దేవుని శక్తి అనేది దేవుడికి ఆపాదించబడింది కాబట్టి ఆత్మ అన్న సందర్భంలో తండ్రి అయిన దేవుడు పనిచేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి తప్ప సపరేట్ ఆత్మదేవుడు సపరేట్గా దేవుళ్ళ నుండి వచ్చాడు అని మనం అర్థం చేసుకోవద్దు. సో దేవుడు ఆత్మ గనుక అంటే దేవుడు గనుక అని అర్థం. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుంది అంటే అదృశ్యంగా ఉన్న దేవుడు ఈ శూన్యంలో సంచరిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుంది అంటే దేవుడు ఒక చోటుండి దేవుని ఆత్మ అల్లాడుచుంది అని అర్థం చేసుకోవద్దు. అదృశ్యుడుగా ఉన్న దేవుడు ఈ శూన్యంలో సంచరిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. న్యాయాధిపతులు 10:16 మనం గమనించినట్లయితే, దేవుని ఆత్మ సహింపలేకపోయెను అంటే దేవుడు సహింపలేకపోయాడని అర్థం. యోబు 33:4 కూడా మనం గమనిస్తే, దేవుని ఆత్మను సృజించను అంటే దేవుడు సృజించాడు అని అర్థం. సో కీర్తనలు 139:7 గమనిస్తే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును అంటే అర్థము నీ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును అని అర్థం. సో ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే దేవుని ఆత్మగా పిలువబడుతున్నటువంటి దేవుని శక్తి కొన్ని సందర్భాల్లో ఒక పర్సన్గా రాయబడింది. సో ఎందుకు అలా రాయబడింది అనే వివరణ మీకు ఇస్తాను, శ్రద్ధగా వినండి. బైబిల్ అనేది అలంకరణ భాషలో రాయబడింది. ఏ భాషలో అండి? అలంకరణ భాషలో. గలతీ 4:24 మనం గమనించినట్లయితే, ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. అలంకార రూపం అంటే చెప్పబోయే ఒక విషయాన్ని ఒక పర్సన్గా వివరించి చెప్పేటువంటి ప్రక్రియ. సో బైబిల్లో కొన్ని సందర్భాల్లో మనము అక్షరంలో ఉన్న అర్థం మాత్రం తీసుకోకూడదు. సో కొన్ని సందర్భాల్లో అక్షరంలో ఉన్న అర్థమే వర్తిస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో అక్షరంలో ఉన్న అర్థము వర్తించదు. అక్షరం వెనుక ఒక అర్థం అనేది ఉంటుంది, దాన్ని మనం గ్రహించగలగాలి. ఉదాహరణకు సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లును ఓడబెరుకుకొనును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లును ఓడబెరుకును. ఇక్కడ అక్షరంలో ఉన్న అర్థాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదండి. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును అంటే ఇప్పుడు జ్ఞానవంతురాలు సిమెంట్ ఇటుక తెచ్చి తాపితో ఇల్లు కడుతుందని అర్థం కాదు. లిటరల్గా మనము అక్షరంలో ఉన్న అర్థాన్ని తీసుకోకూడదు. మూఢురాలు తన ఇల్లును ఓడబెరుక్కుంటుంది అంటే ఒక జేసీపీలు తెచ్చి లేకపోతే గుణపాలు సుత్తులు తెచ్చి ఇల్లుని పగలు కొట్టేసి నాశనం చేస్తుందని అర్థం కాదు. తన కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడు. సో జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని, తన కాపురాన్ని నిలబెట్టుకుంటుందని అర్థం. తన ఇల్లు కట్టుకును అంటే తన కాపురాన్ని నిలబెట్టుకుంటుంది. మూఢురాలు తన ఇల్లు ఓడబెరుక్కును అంటే తన యొక్క కాపురాన్ని, తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటుందని అర్థం. సో దేవుడు ఈ విషయాన్ని మర్మయుక్తంగా రాయడం జరిగిందనమాట. సో అక్షరంలో ఉన్న అర్థం అక్కడ వర్తించదు. అలాగే ఇంకో చోట పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమయుందురు. ఏక శరీరమై ఉంటారు అంటే ఒక శరీరంలో ఇంకో శరీరం కలిసిపోతుంది లేక అంటుకొని ఉంటుందని అర్థం కాదండి. సో ఏకాభిప్రాయంగా ఉంటారని అక్కడ మర్మయుక్తంగా రాయబడి ఉంది. అలాగే యెర్మియా 31:4 మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు కన్యక అని రాయబడింది. అంటే ఒక దేశాన్ని కన్యకగా అలంకరణగా రాయబడింది అనమాట. సో ఇందాక 2 రెఫరెన్స్లు కూడా మర్మయుక్తంగా
రాయబడ్డాయి, అంటే అక్షరం వెనుక అర్థం ఉండేలా రాయబడ్డాయి. సో ఇక్కడ ఇశ్రాయేలు కన్యక అంటే అలంకారం అనమాట. ఒక దేశాన్ని ఒక పర్సన్గా పోల్చి రాయడం జరిగింది. సో ఇశ్రాయేలు కన్యక అన్నంత మాత్రాన ఆ దేశము ఒక కన్యక కాదు. అలాగే ఇంకో ఉదాహరణ తీసుకుంటే మన భారతదేశాన్ని భరతమాత అంటారు. భరతమాత ముద్దు బిడ్డలో మనం అందరం అంటారు. సో భరతమాత అంటే గతంలో ఉన్నటువంటి ఒక స్త్రీ కాదండి. సో భరతమాత అనే ఒక స్త్రీ గతంలో ఉండేది అనే ఆలోచన మనం పెట్టుకోకూడదు. సో చాలామంది భారతీయులకి, మన సహోదరులకి, హిందువులకి చాలామందికి తెలుసు భరతమాత అనే ఒక స్త్రీ గతంలో లేదనే సంగతి వాళ్ళకి తెలుసు. కాకపోతే దేశాన్ని ఒక స్త్రీగా, ఒక తల్లిగా భావించి భరతమాత అంటారు. అది తప్పేం కాదు. అది అలంకరణ భాషతో రాసినప్పుడు దేశం పట్ల గౌరవాన్ని వాళ్ళు చూపిస్తూ ఒక తల్లిగా, ఒక స్త్రీగా భరతమాత అనడం జరుగుతుంది. సో అది తప్పేం కాదు. అందుకే బైబిల్లో కూడా ఇశ్రాయేలు కన్యక అని రాయబడింది. ఇంకా చాలా సందర్భాల్లో చాలా దేశాలనే ఒక పురుషుడిగా, ఒక స్త్రీగా పోల్చడం జరిగింది. అది పోలిక, అలంకరణ భాష అన్నమాట. అలంకరణ రూపంగా కొన్ని సందర్భాల్లో రాయడం జరిగింది. సో దేవుడు ఒక వ్యక్తితో కొన్ని విషయాలు రాయిస్తున్నప్పుడు ఒక రచయిత కొన్ని విషయాలు అలంకార రూపంగా రాస్తాడు, కొన్ని విషయాలు మర్మయుక్తంగా రాస్తాడు. సో అలాగే బైబిల్లో కూడా పరిశుద్ధాత్మ గురించి అలంకారంగా రాయబడింది. అలంకార రూపంగా పరిశుద్ధాత్ముడు అని, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని. సో మీరు గమనించండి, పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి అనే వాక్యం దగ్గర దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఉంటుంది. దేవుని పరిశుద్ధాత్మని అంటే దేవుని యొక్క ఆత్మని దుఃఖపరచకుడి అంటే దేవుణ్ణి దుఃఖపరచొద్దు అని అర్థం. అంతే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు సపరేట్ అనే అర్థం కాదు. అలాగే 1 పేతురు 4:14 కూడా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. ఆత్మకు అక్కడ ఉంది చూడండి. దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. సో నిలుచుచున్నాడు అంటే ఆత్మ సపరేట్ ఆత్మదేవుడు కాదండి, దేవుని ఆత్మ అని అక్కడ ఉంటుంది. శ్రద్ధగా మీరు చూడాలి. కనుక పరిశుద్ధాత్మ గురించి, సో పరిశుద్ధాత్మ అంటే దేవుని శక్తి. సో పలు సందర్భాల్లో పలు విధాలుగా అలంకరణ రూపంగా రాయబడిన విషయాలనే మనం సపరేట్గా ఆత్మదేవుడు ఒకరు అని మనం భావించొద్దు. దేవుడు ఆత్మ గనుక అని చెప్పినప్పుడు ఆత్మదేవుడు ఒకరు కాదు. సో ఆత్మే తండ్రి అయిన దేవుడు. ఎందుకంటే ఆ దేవుని ఆత్మే దేవుని శక్తి కాబట్టి. కనుక ఈ యొక్క దేవుని శక్తి, దేవుని ఆత్మ ఎన్ని రకాలుగా పనిచేస్తుంది? ఎందుకంటే దేవుని ఆత్మ అనేది దేవుని శక్తిగా మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. సో దేవుని శక్తి పలు రకాలుగా పనిచేస్తుంది. సో ఎలా పనిచేస్తుంది అనే విషయాలు మనం ఇంకో వీడియోలో ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కనుక ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్.